ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజున ఈ రోజున మీరు తెలుసుకోబోయేటువంటి విషయం మీలో చాలామంది భావోద్వేగాలకు గురిచేసే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని క్షణాలు అంటే మాటల్లో చెప్పలేనంత విలువైనవిగా ఉండబోతున్నాయన్నమాట. ముఖ్యంగా మనకు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి అనుకోకుండా చేసేటువంటి పని మన యొక్క హృదయాన్ని లోతుగా తాగుతుందన్నమాట. అయితే రేపటి రోజున కూడా మీకు అలాంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతి కూడా ఇవ్వబోతున్నాయనే చెప్పాలండి. ముఖ్యంగా రేపటి రోజున ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజున హఠాత్తుగా మీ యొక్క జీవిత భాగస్వామి ఇలా చేయబోతున్నారనమాట. వారు ఎందుకు ఈ విధంగా చేయబోతున్నారు, అసలు కారణాలు తెలిస్తే మీరైతే కళ్ళల్లో నీళ్లు కూడా ఆగవనే చెప్పాలండి. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క వీడియోని అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారిలో అంటే మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. కాబట్టి దయచేసి మా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అన్నమాట. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక వీరి గురించి చెప్పాలంటే తెలివితేటలకు పెట్టింది పేరుగా ఉంటారండి. వీరికి ఉండేటువంటి జ్ఞాపక శక్తి కానీ, భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలను వీరికైతే ఉండేటువంటి క్రియేటివిటీ కానీ, అంటే మీకు ఉండేటువంటి సెన్స్ కానీ, ఇటువంటివి అన్నీ కూడాను కలిపి వీరి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి తెలివి కలిగినటువంటి వారిగా దేనికైనా సరే మరి ఈ యొక్క స్క్రిప్ట్ అనేది తయారు చేయాలి అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా ఒక పనిలో ఒక కొత్త విషయాన్ని కనుగొనుకోవాలి అనుకున్నా కానీ వీరి వల్లే ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేంతగా ఈ యొక్క రాశి వారి యొక్క తెలివితేటలు పెట్టింది పేరుగా ఉంటారన్నమాట. కానీ వీరికి ఉన్నటువంటి ఒక చిన్న లోపం ఏమిటి అంటేనండి, అతిగా నమ్మడం. ఎవరినైనా సరే అంటే నువ్వంటే నాకు చాలా అభిమానం, నీకు నాకు ఒక్కసారిగా సోదరుడు లాంటి వాడివి, లేదంటే నాకు ఒక సొంత మనిషి లాంటి వారివి అనేసి, కుటుంబ సభ్యుడివి అని అంటూ ఎవరికైనా కానీ మాటిస్తే మాత్రం వీరు వెంటనే వారి యొక్క మాటలకు పూర్తిగా వీరైతే లొంగిపోతారనమాట. ఏ విషయం అడిగినా కానీ చెప్పేస్తారు. వీరి నుండి ఏ సహాయం అడిగినా కూడా ఎటువంటి సహాయకారమైనా కానీ సరే వీరి వల్ల ఇది అంతా కూడా ఖచ్చితంగా చేస్తాము అనేటువంటి ఒక షూరిటీ అనేది అయితే ఖచ్చితంగా ఇస్తారు. వారు దానిలో సక్సెస్ను కూడా ఇస్తారని కూడా చెప్పాలండి. ఇక వీరు ఎప్పుడు కూడా పూర్తిగా శని భగవాన్ యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడూ కూడా తోడుగా ఉండడంతో మీకు వీరిపైన ఎక్కువగా శని ప్రభావం అనేది బలంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా శని యొక్క అండ అనేది, ఈ యొక్క అద్భుతము అనేది మీ యొక్క జీవితానికి ఎప్పుడూ కూడా ఉంటుందండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి అతి తొందరలోనే మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు అనేది కూడా చోటు చేసుకోబోతుంది అని చెప్పాలండి. మీ పైన శని ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది. తద్వారా కొన్ని పనులు అనేవి కూడాను ఎప్పుడు ఆలస్యం అవుతూనే ఉంటాయి. మీరు బాగా గమనిస్తే గత కొంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఉంటారు కదండి, ఏదో ఒక ఆలోచనతో ఉన్నట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడాను మీరు అతి సాధారణమైనటువంటి విషయంగానేనైతే మీరు అనుకునే ఉంటారు కదా. కానీ వారి యొక్క మనసులో మాత్రం మీ గురించి, మీ యొక్క కుటుంబం గురించి, మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక పెద్ద ఆలోచన అనేది నడుస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే కూడాను మీరైతే గమనిస్తూనే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున హఠాత్తుగా వారు తీసుకున్న ఒక నిర్ణయము లేదంటే చేసేటువంటి పని మిమ్మల్ని అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుందంటే ఏ మాత్రము కూడా ఎటువంటి సందేహము అనేది కూడా ఉండదనే చెప్పాలండి. అయితే మొదట అది అంతా కూడా ఎందుకు అటువంటి నిర్ణయము అనేది తీసుకుంటున్నారో మీకు కూడా అర్థము అనేది కాకపోవచ్చు. కానీ కొద్దిసేపటి తర్వాత దాని వెనుక ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత, ఆప్యాయత లేదంటే త్యాగం మీకైతే స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఒక చిన్న బహుమతి కావచ్చు, లేదంటే చాలా కాలంగా కోరుకున్నటువంటి ఒక విషయం గురించి ఒక శుభవార్త మీకోసం దాచిపెట్టి సర్ప్రైజ్ కావచ్చు, లేదంటే చాలా కాలంగా మనసులో దాచిపెట్టుకుని ఉండేటువంటి కొన్ని భావాలను ఈ రోజున ధైర్యంగా వ్యక్తపరిచే విధంగా ప్రయత్నాలు అనేవి కూడా జరగవచ్చు అన్నమాట. ఏ రూపంలో వచ్చినా కానీ ఆ యొక్క క్షణము అనేది మీ యొక్క మనసులో ఒక మంచి ముద్ర వేసే అనుభూతిగా నిలిచిపోబోతుంది అని కూడా చెప్పుకోవాలండి. అయితే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా
తొలగిపోయి పరస్పరమైనటువంటి అవగాహన కూడా పూర్తిగా పెరిగేటువంటి అవకాశం అనేది కూడా నిండుగానే కనిపిస్తుందండి. గతంలో మీతో చెప్పుకోలేకపోయినటువంటి మాటలు ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి అనేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఒకరి నుండి ఇంకొకరు మరింత బాగా అర్థం చేసుకునేటువంటి వాతావరణం కూడా మరింత ఏర్పడినట్లుగా అర్థమవుతుందండి. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మరింత ధైర్యంగా ఇవ్వవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహా, ఒక చిన్న సూచన కూడాను మీ యొక్క నిర్ణయాన్ని సానుకూలంగా ప్రభావితము అనేది చేస్తుందండి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇన్ని రోజులను తాను ఎందుకు ఈ విధంగా అంటే మౌనంగా ఉన్నారు అనేసి, మీకు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడాను ప్రతిదీ కూడాను మీతో మనసు విప్పి మరీ మాట్లాడుతారు. ఇన్ని రోజులు కూడా ఎందుకు ఈ రకంగా చేశారు అన్నదానికి కూడాను వారు జవాబుగా మరి మీ యొక్క వారు ఏ విధంగా అయితే ఏదైతే వారి యొక్క విషయంలో కొన్ని నిర్ణయాలు ఆలోచనలు అనేవి చేశారో ఆ యొక్క నచ్చనటువంటి అంశాలను నచ్చి ఇచ్చినటువంటి అంశాలను కూడాను పూర్తిగా ఈ రోజున మీకు తెలియపరిచేటువంటి అవకాశం కూడాను చాలా బలంగానే కనపడుతుంది మిత్రమా. అయితే ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు ఒకటే, కొన్నిసార్లు ప్రేమ అనేది పెద్ద మాటల్లో కనిపించదు. చిన్న చిన్న చర్యల్లో కూడా నిశ్శబ్దంగా చేస్తున్నటువంటి అంటే త్యాగాలు మన కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడాను కనిపిస్తుందన్నమాట. అయితే ఆ యొక్క భావాన్ని గుర్తించగలిగితే మీ యొక్క సంబంధం అనేది మరింత అధికంగా బలపడుతుంది. మరి ఈ రోజున పూర్తిగా మరి ఈ యొక్క ముసిగేటువంటి సమయానికి మీ యొక్క మనసులో మీరు అనుకునేటువంటి ఆ యొక్క అంశము అంతా కూడా ఏంటి అంటే, మీ జీవితంలో నిజమైనటువంటి సంపద అనేది డబ్బు కాదు, మన కోసం అంటే నిస్వార్థంగా నిలబడేటువంటి మనుషులు, అలాంటి ఆ యొక్క అనుబంధాల యొక్క ప్రేమతో నమ్మకంతో కాపాడుకునేటువంటి ప్రతి ఒక్క కష్టము కూడా తేలికగా అనిపిస్తుంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయము ముఖ్యంగా మీ యొక్క జీవితాన్ని మరొక మెట్టుగా పైకి ఎక్కినట్లుగా అవుతుందన్నమాట. వారి యొక్క మనసులో మీ గురించి ఉన్నటువంటి స్థానము అనేది ఎప్పుడు కూడాను పదింతలుగా ఉండేటువంటి అంటే ఏ విషయాన్ని అయినా కానీ ఇన్ని రోజులు మీకు సందేహంగా ఉండేటువంటి అన్ని రోజులు అన్ని మాటలకు కూడాను ఈ రోజున వారి నుండి బలమైనటువంటి సంపద అనేది మరింత పూర్తిగా సంతోషకరంగా వచ్చే విధంగా ఆ యొక్క అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రమా. మరి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటి అన్నీ కూడా జరగాలి అనేసి మీ యొక్క దాంపత్య జీవితం మరింత నిండుగా వేళ్ళ సంవత్సరాలు మరింత ఎంతో సంతోషంగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీ యొక్క కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక అదేవిధంగా అనుకూలమైనటువంటి గ్రహబలంతో ప్రారంభించిన ప్రతి ఒక్క పనిలో కూడా పురోగతి అనేది కనిపిస్తుందండి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవము అనేది పెరుగుతాయి. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి అవకాశాలు అయితే లభిస్తున్నాయండి. ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడినా కూడా భూ, గృహ, వాహన సంబంధితమైన శుభయోగాలు అయితే కలిసి వస్తాయండి. మీ యొక్క కృషికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభిస్తుంది. శ్రీ లక్ష్మీ దేవతారాధన ఈ రోజున మీకైతే ఎంతో శుభప్రదంగా కూడా మారుతుంది. కాబట్టి ఈ రోజున ఉదయము సాయంత్రం మర్చిపోకుండా ఇంట్లో ఆ తల్లి ముందు మనస్ఫూర్తిగా ఒక దీపము అనేది వెలిగించుంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనశ్శాంతిని అయితే పొందుకోగలుగుతారు. గృహ సంబంధితమైన వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. పట్టుదలతో పనిచేస్తే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయం అంతా కూడా సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను పొందుకోగలుగుతారు. ఖర్చులు నియంత్రించుకోవడం ద్వారా కూడాను ఆర్థికంగా మరింత బలపడగలుగుతారండి. ధర్మబద్ధంగా వ్యవహరించడం అన్ని విధాలుగా కూడా అయితే మీకైతే మేలు చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణను కూడా అసలు మరవకండి. ఇక శారీరక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక బంధుమిత్రుల యొక్క సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాగలుగుతాయి. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శని ధ్యానం కూడా మీకు ఎంతో శుభప్రదమండి. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు. సంతృప్తిని పొందుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రణాళికతో వ్యవహరిస్తే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. కుటుంబంలో మంచి మంచి శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా రేపటి రోజు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరుగా పొందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా రేపు గోమాతను అయితే మీకు వీలు కుదిరితే గోమాతకు శనగలు పెట్టడానికి అయితే ప్రయత్నించండి. గోమాత అంటే సకల దేవతలతో సమానం కదండి. గోమాతకు మీకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.